ఇప్పుడు తిరుగుబాటు వస్తుంది, కానీ ఇంకా పూర్తి స్థాయిలో అది రావాలి. అప్పుడే ఇలాంటి వెధవలందరికీ బుద్ధి వస్తుంది. అంటే కొంతమంది పవిత్రంగా ఉన్న పాస్టర్లు కూడా ఉన్నారు. పాస్టర్ అంటేనే పవిత్రంగా ఉండడని అర్థం. ఇంకా పతివ్రత అయిన వేశ్య అని ఒక పదం ఉందనుకోండి, దానికి ఏమైనా అర్థం ఉందా? లేదు. మరి పవిత్రమైన పాస్టర్ ఎలా అంటాడు? అంటే బైబుల్ గురించి సరిగ్గా తెలియకుండానే చాలా మంది బైబుల్ బోధిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి కానీ ఎవరైతే క్రైస్తవులు ఉంటారో వాళ్ళకి ఎందుకని అర్థం అవ్వట్లేదు అంటారు? అంటే ఈ పాస్టర్లు ఈ విధంగా చేస్తున్నారు, మేము కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికీ కూడా అవగాహన లేని క్రైస్తవులు చాలా మందే ఉన్నారని చెప్పొచ్చు, వేల సంఖ్యలో. అంటే అక్కడ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, ఎవరికి వాడే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటారు. రాత్రి నా కేసు కనపడ్డాడని చెప్తాడు. అది ఇష్టం. వాడికి పొట్టకొస్తే అక్షరం మొక్క ఉండదు. వాడు అసలు బైబిలే చదవడు. బైబిల్ చదివినా అదేమీ పెద్దగా జ్ఞాన మార్గాన్ని నీతి మార్గాన్ని ఏం బోధించదనుకోండి. అది పక్కన పెడితే వీడికి అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేకపోయినా బైబిల్ గురించి, రాత్రి నా కేసు కనపడ్డాడు, నేను వాడుకుంటా అన్నాడు, నన్ను ప్రచారం చేయమన్నాడు అని చెప్తాడు అంతే. దానికి ఆధారాలు ఏం అవసరం లేదు. వీడిని ఆధారాలు అడిగితే మరి లక్షల మంది అలాగే చెప్తున్నారు, వాళ్ళందరికీ ఆధారాలు తీసుకురాని అంటాడు. అంటే అక్కడ వ్యవస్థ అలా తయారైంది. అదే మీరు ఒక హిందూ ధర్మ ప్రచారకుని చూడండి, ఎవరికి వాడే వచ్చి రాత్రి నాకు విష్ణువు కనపడ్డాడు, రాత్రి నాకు శివుడు కనపడ్డాడు, నన్ను ప్రచారం చేయమన్నాడు, అట్లా కుదరదు. వాళ్ళు వేద విద్యను అభ్యసించాలి, ఆధ్యాత్మికంగా వాళ్ళు కొంత ఎదగాలి. అంటే ధర్మ ప్రచారకులుగా మారాలి అంటే వాళ్ళు పాండిత్యాన్ని తెచ్చుకోవాలి, పాండిత్యాన్ని సాధించాలి, అధ్యయనం చేయాలి. శ్రమ, ఎంతో కఠోరమైన శ్రమ ఉంటుంది. కానీ ఇక్కడ చాలా ఈజీ అనమాట. అసలు ఎవడో ఏంటో ఇంకా పైగా క్రిమినల్స్. ఇప్పుడు మేము కొంతమంది టెస్ట్ మనీస్ ట్రోల్స్ చేస్తూ ఉంటాం, మా ఛానల్లో కూడా ఉంటాయి టెస్ట్ మనీ ట్రోల్స్ అని. అందులో కొంతమంది ఏం చేస్తున్నారంటే, అప్పుడు దాకా రౌడీ షీటరు క్రిమినల్గా ఉంటారు, వాళ్ళకి థ్రెట్స్ ఉంటాయి. ఈ థ్రెట్స్ నుంచి తప్పించడం వాళ్ళు పాస్టర్ అయిపోతున్నారు. నేను ఇంత తిరుగుబోతుని తాగుబోతుని, రాత్రి నాకు వేసి దర్శనం ఇచ్చాడు, నన్ను సేవ చేయమన్నాడు అని చెప్పి ఎందుకంటే వీడు రౌడీ షీటర్గా ఉండి సంపాదించే దానికంటే పాస్టర్గా ఉండి సంపాదించేది ఎక్కువ, పైగా రిస్క్ ఉండదు. ఇప్పుడు అదైతే పోలీసులు తీసుకెళ్ళి వారం వారం సాగొడతారు. ఇప్పుడు ఒక మత అధికారి, మత పెద్ద అనే ముసుగేసుకున్నప్పుడు పోలీసులు కూడా తొందరగా టచ్ చేయరు కదా. కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ వచ్చేస్తుంది, ఇన్కమ్ వస్తుంది, చక్కగా వైట్ కాలర్ క్రిమినల్స్ లాగా బ్రతికేస్తున్నారు. అందువల్లే ఇలాంటి చిల్లర వేదవాళ్ళు అందరూ. ఇప్పుడు ఇదే సాలెం రాజు గారు హిందుత్వంలో ఉంటే ఎందుకన్నా పనికొస్తాడా? లేదు. అనాకానికి పనికిరాడు. ఆడు మొన్న ఒక శ్లోకం చెప్పాడు, అస్య శ్రీ వీరబ్రహ్మేంద్రస్య బ్రహ్మానందం అని చెప్పాడు. అదొక మంత్రం అంట, ద్వాదశ అక్షరి మంత్రం అని చెప్పాడు. మీకు ప్లే చేస్తాను అనండి. అస్య శ్రీ వీరబ్రహ్మేంద్ర స్తోత్రస్య మహామంత్రస్య సిద్ధి యోగి శరణుషమక్తి చంద్ర పరాంజ్యోతి స్వరూపిణి ఓం దేవత దీం తిలకం యమధర్మార్థ కామ మోక్ష పరపురుషార్థ చతురార్థ లభంతుది. అస్య శ్రీ వీరబ్రహ్మేంద్ర, ఇందులో భీమ్ తిలకం అన్నాడు. ఎక్కడ అన్నారా మంత్రాల్లో? లేదు. యమధర్మార్థ అంట, చతుర్విధ పరపురుషార్థ అని అంటున్నాడు. చతుర్విధ ఫల పురుషార్థ అంటే వీడికి ఇష్టం వచ్చినటువంటి మంత్రాన్ని ఒకటి క్రియేట్ చేసేసుకుని, నేను హిందూగా ఉన్నప్పుడు దీన్ని పట్టుకుని పెద్ద సాధన చేశాను అని చెప్పి సాక్ష్యం చెప్తున్నాడు. ఇది ద్వాదశ అక్షరీ మంత్రం అంట. ద్వాదశ అక్షరీ మంత్రం ఏంటి మనందరికీ తెలిసింది, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ద్వాదశ అక్షరీ మంత్రం అని ఎవరన్నా చెప్తే విన్నావా? అసలు ఎక్కడన్నా ఉందా? కాబట్టి వీడు హిందుత్వంలో ఉంటే అనాకానికి పనికిరాడు, దమ్ముడికి పనికిరాడు. ఇలాంటి వెధవలందరూ హిందుత్వంలో మతాన్ని అడ్డం పెట్టుకుని సంపాదిద్దాం అని సాధ్యం కాదు. కాబట్టి ఇలా సాధ్యం కాని వెధవలందరూ క్రైస్తవంలో చేరుతున్నారు. అక్కడ ఇలాంటి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇలాంటి సాక్ష్యాలు చాలా వరకు మనం చూసాం, వేల సంఖ్యలో వస్తూనే ఉన్నాయి. ఇలాంటి వీడియోలు కావచ్చు, లేకపోతే పాస్టర్లు మాట్లాడుతున్న పదజాలు, ఇష్టరహితంగా మాట్లాడుతున్న పరిస్థితి, ఉన్నత స్థానం అంటే ఒక పాస్టర్ని వాళ్ళు పవిత్రంగా చూసుకుంటున్నప్పటికీ కూడా ఇలాంటి వస్తున్నప్పటికీ మరి ఎందుకని ప్రజలు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారంటారు? అదే చెప్తున్నా, అక్కడ లో ఐక్యూ లెవెల్స్ ఉన్నటువంటి పీపుల్ ఉన్నారు, వాళ్ళకు కూడా అదే స్థాయి, అంతకు మించి ఏమి ఉండదు. వాళ్ళు పైగా వాళ్ళు ప్రశ్నిస్తే మీరు దైవజనుడినే ప్రశ్నిస్తారా, మీ మీద శాపం వచ్చింది అంటాడు. శాపనార్థాలు పెడతారు. అవును, మనం ఇంకో వీడియో కూడా చూసామన్నా, అంటే దశమ భాగం ఇవ్వకపోతే కూడా యేసు శపిస్తాడు. పక్కా నెంబర్ 1 క్రిమినల్స్ అందరూ ఈరోజు పాస్టర్లుగా ఉన్నారు. మొన్న కొన్ని ఆడియో కాల్స్ కూడా పాస్టర్లకు సంబంధించి కొన్ని ఇప్పుడు తిరుగుతూ ఉన్నాయి. అందులో ఒక పాస్టర్ ఏమంటున్నాడు, ఈ ప్రవీణ్ పగడాల విషయంలో ఆయన హత్య చేసి బాగా హడావిడి చేశాడు. ఆయన ఏమంటున్నాడంటే, ప్రవీణ్ తాగుతాడు మాకు ముందే తెలుసు, మాకు కూడా తెలుసు, కానీ మేము అట్లా కావాలని ప్లాన్ చేసాం అంటున్నాడు. అంటే వీళ్ళకి ఒక ఎథిక్స్ అనేవి ఉండవు. అలాగే అతనంటే పాలిటిక్స్లోకి వచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలంట, నియోజకవర్గానికి 50 కోట్లు ఖర్చు పెట్టాలంట. 50 కోట్లు ఏం చేస్తాడు? అలాగే ముందు బాటిల్స్ పంచుదాం అంటున్నాడు.
గెలిచిన తర్వాత ఒక సంతకం పెడితే 4-5 కోట్లు వస్తాయి అంటున్నాడు. అవును. అంటే వీళ్ళందరూ కూడా ఈ క్రిమినల్స్ అందరూ ఇలాంటి దురుద్దేశాలు ఉన్న క్రిమినల్స్ అందరూ కలిసి ఈ మతంలో చేరారు. అక్కడ ఉన్నటువంటి జనం కూడా అదే స్థాయిలో తగలడ్డారు. ఈ పాస్టర్ల ఆగడాలు ఆగేది ఎప్పుడు అంటారు మరి? వాస్తవంగా అయితే నేను చేస్తున్న డిమాండ్ ఏంటంటే భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించండి అనేది. హిందూ దేశంగా ప్రకటించినప్పుడు ఇలా హిందుత్వం గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడే వేధవులందరికీ కొన్ని ఇస్లామిక్ దేశాల్లో శిక్షలు ఉంటాయి. కాలో చెయ్యో తీసేస్తారు. వీడు 4 కోసేయాలి. అవును. ఇప్పుడు కోట్లాది మంది స్త్రీల గురించి అంత అసభ్యంగా మాట్లాడిన వెధవ మళ్ళీ ఆడు బయట తిరగొచ్చు అసలు. ఇస్లామిక్ దేశాల్లో అమలు చేసినట్లు వీడు 4ని బహిరంగ అందరూ చూస్తుండగా కోసేయాలి. అవును. అలాంటి శిక్షలు ఉండాలి. అప్పుడే ఇలాంటి వెధవులు అందరూ కంట్రోల్ అవుతారు. మనం మల్లెపూలని దేవుడి దగ్గర పెడతాం, అవును. ముత్తైదువులకు ఇస్తూ ఉంటాం. ఇప్పుడు శుభకార్యాలప్పుడు అలంకరణకు వాడతారు, దైవ అలంకరణకి వాడతారు. ఇప్పుడు వీళ్ళు స్త్రీని చూస్తే కేవలం దానికే అన్నట్లుగా వీళ్ళ ఆలోచన ఉంటుంది. అలాగే పూలు పెట్టుకుంటే దానికే అని వీళ్ళ ఆలోచనలు. ఎందుకు అంతకు మించి ఎదగరు వీళ్ళు, అక్కడే తగలడతారు. ఇప్పుడు వీడు హిందువుగా ఉన్నప్పుడు వీళ్ళ అమ్మమ్మ, నాయనమ్మ వీళ్ళందరూ హిందువులు, వాళ్ళు కూడా పూలు పెట్టుకుని ఉంటారు కదా. మరి వాళ్ళందరూ వేసిలా, వీడు వేసికి పుట్టాడా? వీడు కూడా వేసికి పుట్టినట్టే కదా. లేకపోతే వీళ్ళ మతంలో అందరూ పరిశుద్ధాత్మలకు పుడుతున్నారా? పరిశుద్ధాత్మ గర్భం చేస్తే పిల్లలు పుడుతున్నారా? ఇప్పుడు దీనికి ఒక పాస్టర్ శాలెం రాజే కాదు, మొత్తం పాస్టర్లు అందరూ సమాధానం చెప్పాలి. వాడెవడో మాట్లాడాడు, మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఒక పాస్టర్ని తన్నారనుకో, రేపు పాస్టర్లు అందరూ వస్తారుగా. ఒక పాస్టర్ని ఎవరన్నా వాడు అక్రమంగా మత ప్రచారం చేస్తే తనినప్పుడు ఈ పాస్టర్లు అందరూ వచ్చినప్పుడు మరి ఈ నోటుకు వచ్చినట్టు మాట్లాడినప్పుడు మీరు అందరూ ఏం చేస్తున్నారు అంటే మీరు సైలెంట్గా ఉండి మీకు బాధ్యత లేదా? మీరు సైలెంట్గా మౌనం అర్ధాంగీకారం అంటారు. మిగిలిన పాస్టర్లు అందరూ కూడా సైలెంట్గా ఉన్నారంటే వాడు మాట్లాడిన దానికి వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్లే. కాబట్టి రేపొద్దున ఏ పాస్టర్ రోడ్డు మీదకి వచ్చినా, ఏ పాస్టర్ మత ప్రచారానికి వచ్చినా వాళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సిందే. లేదంటే మీరు శాలెం రాజు గారిని చొక్కా పట్టుకుని రాకురండి, బయటకు వచ్చి క్షమాపణ చెప్పించండి. మీరు బాధ్యత తీసుకోవాలి. లేదంటే పాస్టర్లు అందరికీ ఇది వర్తిస్తుంది. ఇది హెచ్చరిక. దీనికి సంబంధించి ఒక్కరు ఇలాంటి మాట మాట్లాడినా అందరికీ వర్తిస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా నోరు విప్పి సమాధానం చెప్పడమో లేకపోతే అతని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే గానీ ఏమి చేయలేని పరిస్థితి అని చెప్పొచ్చు అన్న. చివరి రీసెంట్గా ఇప్పుడు అమరావతి ఇష్యూలో కూడా అక్కడ వేసేల రాజధాని చెప్పి మాట్లాడినందుకు పెద్ద రగడ అయ్యింది. కేసు కూడా పెట్టి అరెస్ట్ చేశారు. మరి వీడిని ఎందుకు వదిలేస్తున్నారు? ఇప్పుడు చాలా చోట్ల స్వచ్ఛందంగా కంప్లైంట్స్ ఇస్తున్నారు ప్రజలు. మరి ఆ కంప్లైంట్స్ బేస్ చేసుకుని వీడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? పొలిటికల్గా కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇలాంటి వెధవకి మీరు బుద్ధి చెప్పకుండా వదిలేస్తే కనుక వీళ్ళకి అచ్చోసిన ఆంబోతుల్లాగా మీరు లైసెన్స్ ఇచ్చినట్లే. రేపొద్దున ఇంకొంతమంది గాలి వేధవులు వచ్చి శాలెం రాజు కూడా ఎంత దారుణంగా మాట్లాడినా కానీ ఏం జరగలేదు కాబట్టి మేము కూడా మాట్లాడతాం, ఇంకొంతమంది వెధవులు తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే వీడి మీద కఠినమైన చర్యలు తీసుకుని మొత్తం ఇలాంటి అదుపు లేకుండా మాట్లాడుతున్న వెధవులకి ఒక స్ట్రిక్ట్గా వార్నింగ్ అయితే ఇవ్వాల్సిన